వరలక్ష్మి మాటలు విని అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి మళ్ళీ వాళ్ళ బాబాయ్ ఫోన్ తీసుకొని వైష్ణవి అయితే వెన్నెలకి కాల్ చేస్తుంది. వెన్నెలకి కాల్ చేసి, వెన్నెల నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి వెన్నెల అని చెప్పి అంటుంది. ఏంటి వైష్ణవి అది చెప్పు అని చెప్పి వెన్నెల అంటూ ఉంటుంది. అసలు నీకు విషయం చెప్పాలా, ఇక్కడికి మీ అమ్మ వచ్చింది. మీ అమ్మ మా నాన్న కోసం ఎన్నో పూజలు చేసి ఆ బొట్టుని తీసుకుని వచ్చి మా నాన్నకి పెట్టింది. ఇంకో విషయం చెప్పాలా, మీ అమ్మ మా నాన్న గతంలో ఎప్పుడో భార్యాభర్తలంట. అంటే మన అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న ఒక్కటే అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అలా షాక్ అయిపోయి అలా ఉండిపోయేసరికి ఇంతలో వైష్ణవి అయితే వెన్నెల ఉన్నావా అని చెప్పి ఫోన్లో అంటుంది. వైష్ణవి ఏంటి నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి వెన్నెల అయితే అడుగుతూ ఉంటుంది. అవును వెన్నెల, మీ అమ్మ మా నాన్నతో మాట్లాడుతుంటే నా కళ్ళారా నేను చూసి నేను విన్నాను వెన్నెల అని చెప్పి అంటుంది. అది విన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి, అంటే మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఒక్కరేనా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.